రకం రెసిపీ అండి. ఇది మొన్న మా అత్తమ్మ నేర్పించింది. ఇంటికి వెంటే ఆదివారము. దాని గురించి మళ్ళీ చెప్తాను. కావాల్సినవి కొత్తిమీర, అల్లము, తెల్లవాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీకేసి పక్కన పెట్టుకున్నానండి. 4 కోడిగుడ్లు ఉడికించి కూడా పక్కన పెట్టుకున్నా. కొద్దిగా గోలంలోకి ఆయిల్ వేసుకొని తిరగవాత గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర. తర్వాత ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మనం ఫస్ట్లో వేసుకున్న మిక్సీకి వేసుకున్న పచ్చికారము ఇది వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం పసుపు పొడి వేసుకొని వేయించుకోండి. ఫస్ట్లో ఉప్పు వేయలేదు కాబట్టి నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకో తగినంత, మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. టమాటాకాయలు చిన్న కట్ చేసుకోండి వేసుకోండి. గరం మసాలా వేసుకున్న, కారం పొడి ఏమీ వేయలేదు, పచ్చికారమే మనకి సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాను ఇవన్నీను. కోడిగుడ్లు పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఉడికేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు సన్నగా కట్ చేసుకొని చూడండి, పచ్చసోన చిదిరిపోకోకుండా దీంట్లో అంతా గుజ్జులు అంతా వేయించుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. అసలు సూపర్గా ఉందండి. మొన్న ఆదివారము మా మామని చూసేకపోయింటే మా మామకు జ్వరం వస్తుందని మా అత్తమ్మ చేసి పెట్టిందండి. సూపర్గా ఉందండి.